రోజు మన కిచెన్లో అన్నం దోశలోకి ఎంతో రుచిగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాము. టేస్టీ అండ్ స్పైసీ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేయండి. దోసకాయలు మంచిగా కడుక్కొని ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గిన్నెలోకి తీసుకొని అందులో కారం, ఉప్పు, కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి, కొద్దిగా ఆవ పిండి అయితే వేసుకొని అయితే ముక్కలకి అయితే మంచిగా పట్టించి కలుపుకోవాలి. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. నలగకుండా పర్ఫెక్ట్గా స్పైసీ అండ్ టేస్టీ పచ్చడి ప్రాసెస్ చూసేయండి. ఈ విధంగా చేయండి, సూపర్గా వస్తుంది. కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక పోపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పైకి వచ్చాక ఆయిల్ అనేవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఫ్రెష్గా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే పసుపు వేసి మంచిగా అయితే కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత దోసకాయ ముక్కలు ఇది వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేసుకోవద్దు, ముక్కలు నల్లబడతాయి. కొంచెం చల్లారాక లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి. అండ్ ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసుకోండి.